Like, share, and subscribe to Winspire Media. వెల్కమ్ టు విన్స్పైర్ మీడియా. నా పేరు కుమారి. అంతా నేనే అన్నట్టు కనబడుతూ కొత్త హామీలు ప్రకటనలు చేస్తూ వచ్చిన లోకేష్ 2 నెలలుగా దూకుడు ఎందుకు తగ్గించారు? సభలు ఉంటే మాట్లాడటం, 1-to-1 మీటింగులకు ఎందుకు పరిమితం అవుతున్నారు? దీని వెనుక పెద్ద స్టోరీనే నడిచింది అని టీడీపీ చెబుతోంది. వివరాలు చూసే ముందు విన్స్పైర్ మీడియాను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, అప్డేట్స్ పొందండి. లోకేష్ చంద్రబాబు రాజకీయ వారసుడు. బాబు అరెస్ట్ తరువాత లోకేష్ అన్ని వ్యవహారాల్లోనూ నేరుగా జోక్యం చేసుకోవడం మొదలుపెట్టారు. ఓ దశలో జగన్ను ఎందుకు మోదీ రక్షిస్తున్నారు, బీజేపీ సమాధానం చెప్పాలి అనే వరకు వెళ్ళాడు. అప్పుడే చంద్రబాబు జైలు నుంచి క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన విషయం టీడీపీ వాళ్లకు తెలుసు. ఆ తరువాత బాబు రిలీజ్ కావడం, బీజేపీతో పొత్తు తెర మీదకు రావడం జరిగిపోయాయి. ఈ వరుసలో చంద్రబాబు జాగ్రత్తగా పావులు కదిపారు. పొత్తు విషయంలో అన్నీ తానై చూసుకుంటున్న చంద్రబాబు పవన్తో, బీజేపీ లీడర్లతో సమావేశాల్లోనూ చంద్రబాబు మాత్రమే ఉంటున్నారు. పొత్తు మీద ప్రకటనలకు కూడా లోకేష్ దూరం. ఇంత వ్యూహాత్మకంగా ఉండటానికి కారణమేంటి? ఇతర పార్టీలతో డీల్ చేసే విషయంలో కూడా వారసుని తీసుకొస్తున్నారు అనే మాట వస్తుందన్నది మొదటి కారణం. ఇక 2, 3 ఇలా వరుసగా ఇతర రీజన్స్ కూడా ఉన్నాయి. లోకేష్ విషయంలో పవన్ ఇప్పటికే అభ్యంతరం చెప్పాడు. తనను అడగకుండా చంద్రబాబే సీఎం అని చెప్పడం కరెక్ట్ కాదు అని బహిరంగంగా చెప్పాడు. అందుకే బాబు జాగ్రత్త పడుతున్నాడు. దానికి తోడు పాత కారణాలు, గాయాలు ఇంకొన్ని ఉన్నాయి. లోకేష్ మీద గత ఎన్నికల్లో నేరుగా విమర్శలు చేసిన మోడీ, సన్ రైజ్ స్టేట్ అంటే కొడుకు కోసం అంటూ వ్యంగ్యంగా మాట్లాడిన మోడీ. అందుకే ఇప్పుడు చంద్రబాబు వ్యూహాత్మకంగా లోకేష్ ని టీడీపీ వ్యవహారాలకు మాత్రమే పరిమితం చేయడం కనిపిస్తోంది. వయసు పెరుగుతోంది, బాధ్యతలు కూడా పెరిగాయి. రాజకీయాల్లో నిరంతరము మునిగి తేలడం చంద్రబాబుకు సాధ్యం కాకపోవచ్చు. రేపు ఎన్నికల్లో టీడీపీ గెలిచినా ముఖ్యమంత్రిగా ఆయన చేయాల్సిన పనులు చాలానే ఉంటాయి. అందుకే పార్టీ వ్యవహారాల వరకు లోకేష్ కీలకంగా ఉండటం నిజం. కానీ భాగస్వామ్య పక్షాలైన బీజేపీ, జనసేనలతో మాత్రం లోకేష్ హ్యాండిల్ చేసే సమయం ఇంకా రాలేదని బాబుకి బాగా తెలుసు. ఇంకో మాట కూడా ఉంది. టీడీపీకి సంబంధించిన టికెట్ల కేటాయింపు, ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు లాంటి నిర్ణయాలు చాలా వరకు లోకేషే తీసుకుంటున్నట్లుగా పార్టీకి ఆల్రెడీ తెలుసు. సపోజ్ గంటా శ్రీనివాస్కి కొర్ర పెట్టడం అయినా, కందుకూరి లాంటి సీట్లలో కొత్త ముఖాలను దించడంలో అయినా లోకేష్ హ్యాండ్ మాత్రమే ఉందనేది వాస్తవం. అంటే సొంత పార్టీ వ్యవహారాలకు మాత్రం పరిమితమవుతూ మిగతా పక్షాల దృష్టిలో పడకుండా కొడుకును వ్యూహాత్మకంగా అడుగులు వేయిస్తున్నాడు చంద్రబాబు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడితే లోకేష్ పాత్ర ఎలా ఉండొచ్చు? మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విన్స్పైర్ మీడియా. Like, share, and subscribe to Winspire Media.